கன்னிங் இந்த பாயிண்ட் வந்து நான் கன்னிங் అంటే బయట తెలియకుండా మాట్లాడాలన్నా కన్నింగ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ. నా வந்து ఫస్ట్ పర్ఫార్మెన్స్ చెప్పాలి. ఫస్ట్ పర్ఫార్మెన్స్ అప్పుడు నేను అది ఫీల్ అయ్యి నేను మీకు నామినేట్ చేశాను. సో ఆ ఫీలింగ్ మీరు ఇంకా ట్రావెల్ అయ్యి ఇంకా అలా ఆ తర్వాత మనం మాట్లాడుకున్నాం అన్ని చేసి అన్ని ఆ తర్వాత మన గొడవ లేదు అన్ని అయిన తర్వాత కూడా అలా మనసులే పెట్టుకుని ఇక్కడ వచ్చి నాకని అలా చెప్పారు నాకు చెప్పాలి ఎందుకంటే సో ఈ వీక్ కనుక మీరు చూసుకున్నట్టయితే నేను వచ్చి మీ దగ్గర అసలు కూర్చొని మాట్లాడేది లేదు. ఎందుకు అంటే నేను నార్మల్గా ఎదురుపడినప్పుడు నేను మాట్లాడతాను. ఇప్పుడు ఎనిమి అయినా కూడా మాస్టర్ నా శత్రువు నా ఎదురుగా ఉన్నా ఒక స్మైల్ ఇస్తాను, అంతేగాని లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడే రకం అయితే నేను కాదు. దాని మీద నేను మర్చిపోతా జరిగింది వచ్చిన అలా అన్ని రోజులు జరిగింది జ్ఞాపకం తీసుకొచ్చిన పేరుగా మనసులో ఉన్న పేరు కన్నీ. అలాంటి వర్డ్ చెప్పను, సారీ. ఆ రోజు చెప్పింది మీరు ఫీల్ అన్నారు, నేను ఏదో కామెడీ చెప్పాను. ఆ రోజు అంత ఫీలింగ్ లో నేను విషయంగా సారీ తప్పు చేసి సారీ చెప్తాను. నామినేట్ చేశారు ఎప్పటి నుంచి మీతో నవ్వుతూ మాట్లాడతాను. చెప్పానండి ఆ రోజు అయింది, ఈ రోజు ఫినిష్ అయింది. సారీ చెప్పావు, బాగుంది. క్లియర్ అవ్వాలి అన్నావు, బాగుంది. క్లియర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా నామినేట్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోయినట్టు క్లారిటీ ఇస్తారా, లేకపోతే ఇంట్లోనే ఉండి హెల్ప్ చేసుకుంటూ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం అనుకుంటారా? హెల్ప్ అంటే ఏంటో నాకు తెలియదు. ఇది వన్ క్వశ్చన్. నేను లాస్ట్ టైం నామినేట్ అయ్యా సార్, ఫైన్, నో ప్రాబ్లం. క్యాప్టెన్సీ టాస్క్ వచ్చింది, నేను మీ హెల్ప్ వద్దు అని అన్నా. అక్కడ ఒకటే రీజన్స్ ఎందుకు అన్నానంటే ఇప్పుడు నేను ప్రాబ్లంలో ఉన్నా, ఎప్పుడైనా నాకు హెల్ప్ చేయలేదు, ఇంకా నెక్స్ట్ నాకు నీ హెల్ప్ ఎందుకు అన్న ఫీలింగ్తో నాకు నీ హెల్ప్ వద్దు అన్నా. కూల్, బాగానే ఉంది. నెక్స్ట్ క్యాప్టెన్సీ టాస్క్ వచ్చింది. టాస్క్ వచ్చింది, అంతా అయిపోయిన తర్వాత హౌస్ మేట్ పేరు తీసుకోవట్లేదు. ఆ హౌస్ మేట్ ఎవరో నీకు తెలుసు, నీకు డిస్కషన్ వచ్చిందని కూడా నాకు తెలుసు. అంటే హౌస్ మేట్ తో నాకు డిస్కషన్ వచ్చింది. ఆవిడ అనేసింది కూడా, ఎందుకు నాకు ఇది డబుల్ గేమ్ లాగా అనిపిస్తుంది ఆర్యనా, ఇలా జరిగింది అన్న. ఫోన్లే వదిలేసి నా వరకు వస్తే చూసుకుందాం, ఎందుకు అంటే ఇంకా ప్రొలాంగ్ చేస్తే వద్దు అన్న ఫీలింగ్ లో నేను అదే బేస్ చేసుకొని నిన్న నేను మనం మాట్లాడుకుంటుంటేనే నేను అడిగా, ఏంటి ఇలా జరిగింది, ఏం మాట్లాడావు నువ్వు అసలు అని అడిగిన వెంటనే అక్కడ మీ ఇద్దరిలో నేను కంపేర్ చేసుకుంటున్నా. సో ఎవరు బాగా హ్యాండిల్ చేయగలుగుతారు, ఎవరు బాగా డీల్ చేయగలుగుతారు అని చెప్పేసి నేను నోయల్ గారిని అడగడం జరిగింది. ఆ టైంలో నాకు అవినాష బాగా డీల్ చేయగలుగుతాడు అన్నట్టు నువ్వు కన్వే చేశావు. అంటే ఇద్దరిలో కంపేర్ చేస్తే అవినాష స్ట్రాంగ్ అన్న ఫీలింగ్ కూడా నాకు ఉంది అని నువ్వు అన్నావు. నీకు స్ట్రాంగ్ అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు నువ్వు నాకు హెల్ప్ కూడా నేను అడగలేదు. నీ మనసుకు తెలుసు ఆపోజిట్ వ్యక్తి కరెక్ట్ గానే ఉన్నాడు నాకంటే జెన్యున్ గా అని చెప్పి. మరి అట్లాంటప్పుడు నాకు హెల్ప్ చేశాను ఎందుకు చెప్పావు? అట్లాంటి హెల్ప్ అదొక హెల్ప్, అదొక హెల్ప్లెస్ హెల్ప్. నువ్వు చేస్తావు, మళ్ళీ కంపారిజన్ ఎందుకు? నువ్వు నమ్మావు నువ్వు నేను క్యాప్టెన్ అవ్వాలి అని చెప్పి, మళ్ళీ అక్కడ క్యాప్టెన్సీ సపోర్ట్ చేస్తున్నప్పుడు డిస్కషన్ ఎందుకు? ఇంకా ఐ డోంట్ అండర్స్టాండ్. నేను ఎంత కాంప్రమైజ్ అవ్వాలి మహబూబ్ నీకోసం? క్లియర్ అవ్వాలని చెప్పి డైరెక్ట్ నామినేట్ చేసి బయటకు పంపించేస్తున్నావు ప్రతిసారి. సరే నువ్వు ఇట్లనే నామినేట్ చేయి, ఇట్లనే నాకు సారీ చెప్పు, ఇట్లనే నాకు క్లారిటీ ఇవ్వు. ఈ బేసిస్ మీద నాకు కూడా నిజంగా చెప్తా, డబుల్ గేమ్ అన్న వర్డ్ వచ్చింది కదా, సీరియస్లీ టెల్లింగ్ ఇది నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఐ డెఫినెట్లీ ఫీల్, నువ్వు ఫీల్ అయినా అవ్వకపోయినా ఇట్స్ డబుల్ గేమ్. నాకు అసలు నచ్చలేదు సారీ చెప్పి నామినేట్ చేయడం. అఖిల్, నేను ఇది నిజంగా లాస్ట్ వీక్ నాకు ఆపర్చునిటీ అనుకున్నా, బట్ ఆ టైంలో చెప్పాలి అంటే నామినేషన్స్ తెలుసు కదా, ఇక్కడ ఒకటనుకుంటే ఇంకొకలా జరుగుతుంది. నేను మూలంని కూడా దానికే లాస్ట్ వీక్ నామినేట్ చేయడం జరిగింది. ఏమిటి అనంటే అది హోటల్ రిచ్ మ్యాన్ టాస్క్ వచ్చినప్పుడు నేను వాష్రూమ్స్ చేశాను. స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఏది డ్యామేజ్ చేయలేదు, నేను క్లియర్గా కింద పెట్టాను. వెంటనే టాస్క్ అయిపోయిన తర్వాత నోయల్ గారికి అండ్ నీకు కూడా సారీ చెప్పాను. ఎందుకంటే ఆ టైంలో ప్లీజ్ అండి మీరు నన్ను మాట్లాడలేదు, నేను తర్వాత వచ్చి మీకు ఎక్స్ప్లెనేషన్ అయినా ఇచ్చా. పోనీ నేను సారీ చెప్పలేదు, ఓకే అండి నేను సారీ చెప్పలేదు ఒప్పుకుంటా, ఐఎమ్ రియల్లీ సారీ, మీకు సారీ చెప్పలేదు. నన్ను వర్స్ట్ పర్ఫార్మర్గా నోయల్ గారు, మోనల్ గారు మీరు ఎన్నుకోవడం జరిగింది. కానీ ఎండ్ ఆఫ్ ది అక్కడ చూసుకుంటే మరీ వర్స్ట్ అయితే నేను అస్సలు కాదు, అట్లీస్ట్ బెస్ట్ కూడా కాదు, కానీ వర్స్ట్ అయితే అస్సలు కాదు. నేను ఇప్పుడు మీకు ఒక సజెషన్ ఇస్తాను, మీరు నాకు ఇచ్చినట్టు. మీరు ఎలా అయితే ప్రతిసారి
వస్తుందో నామినేషన్స్ కానీ మీ రియాక్షన్స్ నిజంగా కోపంగా ఉంటున్నాయి. మిగతా హౌస్మేట్స్ కూడా ఒకటి రెండు సార్లు ఆ విషయం మీకు చెప్పడం కూడా జరిగింది. దయచేసి నామినేషన్స్ కానీ లేకపోతే దాని డిస్కషన్ వచ్చినప్పుడు మీరు ప్లీజ్ హైపర్ అయిపోకండి. గొడవ హైపర్ ఇప్పుడు కాదు, జస్ట్ పీపుల్ కూడా యాంగర్ కంట్రోల్ చేసుకోలేకపోయారు. కాన్వర్సేషన్ మంచిగా ఉంది కాబట్టి ఐ జస్ట్ స్మైలింగ్. దట్స్ కూల్. అదే ఓకే. ఇప్పుడు నేను చెప్తా నేను మీకు చెప్పడంలో ఏముందండి? అదే ఇప్పుడు ఓకే ఉంది, ఇందాక నాట్ ఓకే. దట్ వాస్ నాట్ ఓకే ఫర్ మీ. అదే మళ్ళీ ఇది కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. పొద్దున యాంగర్ కంట్రోల్ చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. అవినాష్ ని ఆ రోజు అక్కడ అవినాష్ ఇక్కడ మీ క్యాప్టెన్సీ గురించి మాట్లాడుతున్నాడు, మీకు యాంగర్ మేనేజ్మెంట్ రాలేదా? అవినాష్ ఆ పాయింట్ కరెక్ట్ ఉందా లేదా? యాంగర్ మేనేజ్మెంట్ అందుకని వస్తుంది, పాయింట్ కరెక్ట్ ఉంటేనే వస్తుంది. అది మాట్లాడేటప్పుడు మాట్లాడాల్సిందే. ఎగ్జాక్ట్లీ అది నువ్వే చెప్తున్నావు అంతా, మరి అట్లా అప్పుడే వస్తుంది కరెక్ట్ గా. నాకు అర్థమైపోయింది. నేను కరెక్ట్ కరెక్టే మాట్లాడుతున్నారు. నేను ఇది మీరు మార్చుకోమని చెప్తాను. కొద్ది కంట్రోల్ చేసుకుంటే బాగుండేది. ఏది అండ్ ఆ లైన్ దాటి వచ్చేసి మీరు ముందుకి ఇలా గొంతు పోయింది, నేను చెప్పడానికి నాకు రావట్లేదు ఇంకా, అందుకే నేను దగ్గరకు వచ్చి చెప్తాను. సో యా ఆ బిహేవియర్ కూడా నాకు నచ్చలేదు. ఆ లైన్ లో నిలబడి మాట్లాడుంటే బాగుండేది. అవునా? సో మీరు ఇదని చెప్పినా నేను తీసుకోవాలని రూల్ కూడా లేదు, చెప్పండి. మీ ఇష్టం. ఇంకా మీరు నాకు ఒక సజెషన్ ఇచ్చా, నేను మీకు సజెషన్ ఇస్తాను. ఒక సజెషన్ నాకు 10 సజెషన్లు ఇస్తున్నారు. నైస్. ఏమనుకోకు. యాక్చువల్లీ మెహబూబ్ గారు ఉన్నాడు కదా, మెహబూబ్ గారు ఆ రోజు నువ్వు సేవ్ చేసిన నామినేషన్ చేసిన తర్వాత ఫస్ట్ మెచ్చుకున్నది నేనే. ఓకే, అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత నోయల్ అన్నతో కూడా చెప్పిన మెహబూబ్ గారు ఎంత ఇదో, హరియానా కూడా నాకు అంతే, ఇప్పుడు అంత రెస్పెక్ట్ పెరిగింది తన మీద అని చెప్పేసి. అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. కానీ ఎప్పుడైతే నాకు సార్ ఒక మాట అన్నారు, సారీ చెప్పాలి ఫ్రెండ్గా అది అని చెప్పేసి, నువ్వు ఆలోచించుకుంటూ చెప్పావు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి క్యాప్టెన్సీలో సపోర్ట్ అవినాష్ ప్లేస్లో 100% చెప్తున్నా. అవినాష్ ప్లేస్లో ఒకవేళ నాకు అఖిల్ ఉన్నా కూడా, నేను అవినాష్ ప్లేస్ అఖిల్ అంటున్నా, సారీ ఇంకెవరన్నా మన అవినాష్ ప్లేస్లో లాస్ట్ చక్కర్ కానీ లేకపోతే హారిక కానీ లేకపోతే అభి కానీ లేకపోతే నోయల్ కానీ ఎవరున్నా కూడా క్యాప్టెన్సీ టాస్క్లో 100% నేను నిన్నే చేస్తున్నాను. ఈవెన్ అఖిల్ ఉన్నావు నేను నిన్నే చేసుకోండి, మెహబూబ్ గారు ఉన్నావు నేనే చేసుకోండి. నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మాట. బట్ నాకు ఇంకోటి ఏంటంటే ఫ్రాంక్గా చెప్తున్నా, నాకు ఆప్షన్ లేదు కాబట్టి, అండ్ అట్ ద సేమ్ టైం ఆల్రెడీ రెండు వచ్చినాయి కాబట్టి, నాకు ఏంటంటే సడన్గా అలా పాస్ట్ గురించి మాట్లాడమన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను, అంతేగాని ఇంకా వేరే ఉద్దేశం కాదు. ఇంకా నేను చూస్తే నాకు ఎందుకంటే టామ్లో చూసినట్టు అనిపిస్తే నేను ఎప్పటికైనా చేయలేను ముందు. సో నాకు భయం ఇస్తుంది. సో చూడకు, కావాలంటే తీసుకొని తల మీద కొట్టుకోవాలి తప్పకుండా. ఇది అయింది చెప్పాలనుకుంటే ఎక్కువ పర్లేదు. చెప్పురా పర్లేదు, చెప్పు అంటే లేదా మాస్టర్తో కన్వర్జేషన్ అయింది. మాస్టర్ ఏం లేదు, ఒకటే వర్డ్, కొంచెం టక్కని చెప్పేసి ఇదవుతున్నారు. మీరు కూడా నాలా చేంజ్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నాను. అంతే, ఇంకేం లేదు మాస్టర్, మీ దగ్గర మైనస్ ఏం లేదు. నేను పాస్ట్ ఎలా ఉండేనో సారీ వాపస్ ఇచ్చాను మాస్టర్, సారీ వాపస్ ఇచ్చాను. సారీ అడిగాను, ఇప్పుడు చిన్న అబ్బాయి దగ్గర వచ్చి నేను సారీ అడగను. బట్ నువ్వు నా ఫ్రెండ్ కోసం నా నాన్న అదిగా అడిగాను, అది నా వాపస్ ఇస్తాను. నువ్వు ఆ రోజు నాకు చెప్పింది నేను నీకు రోజు సారీ వచ్చి చెప్పా. అదే నువ్వు అది కాదు, అప్పుడు కాదు, ఇప్పుడు కూడా కన్వర్జేషన్ అది కాదు, అదంతా పక్కన నేను ఇప్పుడు అది 2 ఉంది లేదా థర్డ్ వేసుకోడా, నో ప్రాబ్లం. ఏంటిది నో ప్రాబ్లం. లేదా మన అబ్బాయి నాకేమో అర్థం కావట్లేదు. నాకు నన్ను ఏదేమంటావు? ఏం పర్వాలేదు, ఎవరు చేస్తారు సార్. హౌస్ లో సెలబ్రేట్స్ ఇవన్నీ చేసాం అందరం.
stages it's going to be very నేను tough. ఇవ్వాలే And చెస్ గేమ్ లో ఏంటంటే బెస్ట్ వాళ్ళని అటాక్ చేస్తే గేమ్ విన్ అవ్వచ్చు. స్ట్రాటజీ టుడే బెస్ట్ పీపుల్ ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్. నేను ముందుకెళ్ళాలంటే నేను వాళ్ళని అటాక్ చేయాలి. ఐ ఫీల్ మహబూబ్ ఇస్ రియలీ స్ట్రాంగ్. డిఫికల్ట్ టాస్క్ నేను చేయాలంటే మహబూబ్తో చేయలేను. సో అందుకనే గేమ్ పరంగా నేను మహబూబ్ని నామినేట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ది అదర్ పర్సన్ ఇస్ అఖిల్. ఐ ఫీల్ అఖిల్ ఇస్ రియలీ స్ట్రాంగ్. సో ప్రీవియస్ టాస్క్ చూస్తే నాకు కాంపిటీషన్గా అనిపించిన వాళ్ళిద్దరు. అండ్ ఈ హౌస్లో దే ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. సో వాళ్ళు నాకు చాలా ఇష్టం కూడా పర్సనల్. ఐ లవ్ దేర్ గేమ్. సో ఐ లీవ్ ద డెసిషన్స్ టు ఆడియన్స్. అండ్ జెన్యూన్గా ఈ గేమ్లో ముందుకు వెళ్ళడానికి మాత్రమే నామినేట్ చేస్తాను. ఐ హావ్ నో పర్సనల్ ఇంట్రెస్ట్. థ్యాంక్ యూ డార్లింగ్. పానికేనా ఇద్దరికి ఇదేవాళ్ళు ఇక ఒడిగేటారు బాగా ఎంత పెట్టింది ఫేస్ ఈరోజు వస్తారని నేను అనుకోలేదు. మరి కొట్టిండు వాడు సార్. జరుగుతుంది. లాస్ట్ వీక్ నాకు వేరే ఆప్షన్ లేకుండా నాకేమైనా చెప్పేది ఉంటే, నాకు నువ్వు ఎక్కడ ఎవరితో థర్డ్ పర్సన్తో మాట్లాడుతుంది నాకు చెప్పేది ఉంటే, అది ఆన్ యువర్ ఓన్ అకార్డ్, ఆన్ యువర్ ఓన్ వొల్యూషన్, నీ నిర్ణయం ఇంతకుముందు చెప్పింది తీసుకున్నావు అని మాత్రం నాకు ఇంకా నాకు ఆ విషయం చెప్పిన తర్వాత నీ మనసుకి ఏమనిపిస్తే అది చేసి వంటపడ చూసుకుంటా మాట్లాడాలి. ఆడ వచ్చి చెప్పింది కదా చెప్పడం తప్పే. నువ్వు ఎవరికి వెళ్ళి చెప్తావు. నాకే వచ్చింది నాకు ఈ విషయం సొంతంగా చెప్తే నీ స్ట్రేట్ గా సూటిగా చెప్పాను కదా నీకు అని పాయింట్ కొట్టడం I can talk to you Abhi, about anything after a fight. ఈ గురించి నేను చెప్పలేదు anything. I didn't talk to you at all about anything. Task flow definitely we are talking. తర్వాత నేను ఏం చెప్పలేదు. And I'm not talking about you to anyone. And even if I'm talking about what I want to do, it's my opinion. I don't know why you're talking about something completely unrelated. అది నేను ఏం చెప్తున్నానో నీకు అర్థమైంది. No, నువ్వు క్లియర్ గా చెప్పు. నీకు అర్థం కాలేదా? నా నువ్వు నన్ను మ్యానిపులేటర్ అని పిలిస్తే నేను పిలిచాను అని నువ్వు నిజంగా నీకు అనిపిస్తే నాకు చెప్పు. ఐఎమ్ సారీ అని చెప్పి నేనే అన్నా, నేనే నీకు డైరెక్ట్గా చెప్తున్నా, నేను ఇట్లా అన్నా నిన్ను అని నువ్వు అప్పుడు నాకు చెప్పు. అంతేగాని అక్కడ ఇంకో థర్డ్ పర్సన్ ఉంది కదా, ఆమె ఎలాగో చెప్తుంది కదా అని నాకు చెప్పడం, ఆ విషయం నాకు చెప్పడం తర్వాత అది కరెక్ట్ కాదు. మ్యానిపులేటివ్ గురించి నేను ఆల్రెడీ సారీ చెప్పాను అవి. అది బాగుంది అంతవరకు. కానీ నువ్వు నన్ను మ్యానిపులేటర్ అని పిలిచావు, అది ఎందుకు చెప్పావు అనేది నాకు విషయం తర్వాత తెలిసింది. అది తప్పు. దట్ ఈస్ అ బిగ్గర్ క్రైమ్ ఇన్ మై ఒపీనియన్. మాట్లాడితే నాకే వచ్చాడు కదా, మాట్లాడు కదా, వేరే వాళ్ళతో నేను Great thing about this all thing is that somehow in the 8th week ఇప్పుడు నేను నామినేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే I never felt I wanted to nominate you for all the differences that we've had. But yeah, I mean at least in fact దీని గురించి మళ్ళీ నాకు ఒక ఫ్రెండ్ ఒకరు అడిగింది కూడా నన్ను, కాదు అది అట్లా వేరే వ్యక్తి ఉన్నందుకు నీకు చెప్పిందా అని. అప్పుడు కూడా నాకు బంధువులా వెళ్ళి నాకు అనిపించలేదు. లేదు లెట్స్ వెయిట్, ఐ డోంట్ నో యెట్ అని లెట్స్ వెయిట్ ఫర్ క్లోజర్ అన్నట్టు నేను ఆగిన. బట్ ఇట్ వాస్ గాడ్ సెంట్ ద వే ఇట్ కేమ్. సో ఇట్స్ రియల్లీ క్రేజీ హౌ ఇట్ ఆల్ ప్యాన్డ్ అవుట్. బట్ యా ఇంకెవరికి చెప్తారు అది దానికేనా అసలు నేను ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ తర్వాత చెప్తాను. పాయింట్ ఏ పాయింట్? అదే అదేంటంటే ఇంతకుముందు ఏదో అన్నారు, మనోడు ఇక్కడ ఉన్నాడు నువ్వు ఇక్కడ ఉన్నావు అనేది అన్నారు. ఆ విషయం నువ్వు మాట్లాడలేదు లేదా? అది రైట్ రైట్. ఇది ఎలా కన్వే అవుతుందంటే ఇప్పుడు మీరు నాకు ఎలివేషన్ ఇచ్చినందుకు కారణంగా నాకు నా నామినేషన్ లేదు. మార్చొద్దు. అదే లేదు. వెరీ సారీ. నువ్వు డిజైన్ అంటే డిజైన్, నా మనసులో డిజైన్ అని నా సో అది మీకు తప్పుగా కన్వే అవ్వద్దు తర్వాత. ఎందుకంటే అరే నేను నాకు ఒప్పుడు తీసుకొని వచ్చారు లేదు అవి అవి దాని లేదు. ఇది ఎవరంటే చేస్తారు. అది నాకు బెటర్ నువ్వు రారా, నేను అలా ఏం లేదు. యూ డూ ఇట్. నేను అది దీనివల్ల నువ్వు మీతో పోకుండా ఏం లేదు. వెరీ సారీ. లేదు నా మనసులో ఇదానండి. నా ఇప్పుడు ఫ్రెండ్ అన్నారు, అందుకే ఆ డిజైన్ చేసి నా సోయిల్ కూడా అవి అలా చెప్పినప్పుడు నేను చేసి నన్ను వేయగా ఆల్రెడీ వేయలేదు. అది ఎప్పుడు నామినేషన్
ఉండకుండా లేదు మాట మాస్టర్, నా ఫ్రెండ్లీగా ఉన్నా, అందుకే ఫ్రెండ్లీగా ఉన్నారు. నేను మీ ఉద్దేశం కూడా ఫ్రెండ్లీగానే ఉంటుందని నాకు తెలుసు. కాకపోతే ఎక్కడెక్కడో చిన్న చిన్న విషయాల్లో మీరు అది మెయిన్ ఏంటంటే నా మార్క్స్ నీ క్లాస్ అది నాకు అర్థమైంది. ఎందుకంటే మీకు నాకు చిన్న చిన్న అయింది ఎవరు చెప్తా అది ఇంగ్లీష్ అది తెలియదు నాకు. ఇంగ్లీష్ కాదు లేదు నా చిన్న నాకు వీళ్ళకి తెలుగు వాళ్ళకి అర్థం అవ్వలేదు. నేను సింపతి ఎంత డీప్ అని చెప్తాను అది అర్థం అవ్వలేదు. అలాంటి అలాగే నేను జాస్తి మీ దగ్గర బట్ ఎందుకు ఆ పర్సన్ దగ్గర మాట్లాడినా మనకు మార్క్స్ మన క్లాస్ ఫిక్స్ అయిపోయింది. కొంచెం దూరం ఉన్నా బెటర్ థింక్ చేసినా నిన్న బ్యాడ్ అది కన్ఫర్మ్. నువ్వు ఏ దయచేసి దానికోసం సాల్వ్ చేయవద్దు. నువ్వు మంచి నువ్వు క్యారెక్టర్ అది అదే మాకు ఇష్టం. నువ్వు అదే చేయాలి. నా నామినేషన్ మీరు పాజిటివ్గా తీసుకుంటారు. ఆల్రెడీ వేసి ఉంది. ఎవరో ఫ్రెష్ ఎవరు నేను హర్యానా నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. మొన్న టాస్క్ లో బయట ఉండి ఏం చేస్తున్నాడు అన్న లైన్ ఒకటి నాకు నచ్చలేదు ఆ స్టేట్మెంట్. ఆల్సో బిగ్ బాస్ చెప్పినట్టు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఫర్దర్ వాళ్ళతో ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుందని నాకు ఒకటే ప్రాబ్లం. ఏదైనా డిస్కషన్ అని ఏదైనా ఇష్యూ అయినా కూడా నా పాయింట్ పెట్టడానికి ఛాన్స్ ఇస్తావో లేదో నా డౌట్. ఎందుకంటే ఇట్స్ లైక్ ఆల్వేస్ నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. మీతో మాట్లాడితే నువ్వు డెఫినెట్గా ఇంటరప్ట్ చేస్తావు. నీ పాయింట్ ఎంత వినాలని నువ్వు ఎలా కోరుకుంటావు, అవతల పాయింట్ కూడా అంతే వినాలని అవతల కూడా కోరుకుంటారు. అట్లా నేను లాస్ట్ వీక్ అనుకోని ఉండే జస్ట్ చెప్పేసి మనం వెళ్ళిపోతావు, లైక్ చెప్పే గ్యాప్ ఉండదు మాకు. సో ఆ పాయింట్ లో ఫ్రమ్ నెక్స్ట్ వీక్ ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్ ఆ ఛాన్స్ ఉంటుంది అవతల కూడా మాట్లాడాలి. స్ట్రాంగ్ కాంపిటీషన్ వైజ్ చూస్తే అయితే because I definitely feel that you are a strong competitor అని చెప్పి అండ్ నీ మీద రేజ్ అవుతున్న క్వశ్చన్స్ నువ్వు క్లియర్ చేసుకుంటావు అంతే స్ట్రాంగ్ గా అనుకుంటున్నాను నేను. సో యా దిస్ షుడ్ నాట్ ఎఫెక్ట్ యూ అని అనుకుంటున్నాను. ఫస్ట్ నేను మహబూబ్ తో నామినేట్ చేస్తున్నాను. ఒక కన్వర్సేషన్ జరిగింది, ఒక డిస్కషన్ జరిగింది. మెటర్ ఉంది. నేనే I went to Abhi and Abhi I told about you manipulator. నేను చెప్పాను my fight which I was having with Abhi you increased more 50 times which I said. Maybe it's not true but I said this. Okay, so I think this is the best way in which I can clear this and nobody has problem with that. So yeah, నేను మహబూబ్ నో నామినేట్ చేస్తాను. ఇప్పుడు మీరు చెప్పండి your point. మన ఐదుగురున్నప్పుడు మాట్లాడిన విషయం వెళ్ళి అభిజిత్కి చెప్పింది, అది మనకి తెలిసింది. నాకు డిస్కనెక్ట్ అంటే అక్కడి నుంచి డిస్కనెక్ట్ అయ్యా. మా 5 members తో డిస్కషన్ అయింది. ఆమె వెళ్ళి చెప్పింది అన్న జరిగిందా. తర్వాత ఇక్కడ తనకి మిల్క్ బ్రెడ్ తెచ్చాను. ఇక్కడ మిల్క్ బ్రెడ్ తెచ్చినాం. అక్కడ నేను అడిగాను దాన్ని అడిగినాం